కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఒక పార్ట్ తో సినిమా స్టార్ట్ అవుతుంది. సెట్స్ పైకి వచ్చాక సీక్వెల్ ఉంటుంది అని ప్రచారం. షూటింగ్ సగం పూర్తయ్యాక 2 పార్ట్స్ అంటూ అనౌన్స్మెంట్. ఈ మధ్య కాలంలో ఇదొక ప్యాషన్ అయిపోయింది. సీక్వెల్ అనౌన్స్ చేయడానికి 2 కారణాలున్నాయి. వాటిలో అసలు కారణాన్ని కవర్ చేయడానికి మరో రీజన్ తెరపైకి తెస్తున్నారా? పార్ట్ 2 వెనుకున్న రహస్యమేంటో చూసేద్దామా? బాహుబలి కథ 3 గంటల సినిమాతో చెప్పలేకపోయాడు రాజమౌళి. సినిమా షూటింగ్ మొదలైన తర్వాత 2 భాగాలుగా తీయాలని నిర్ణయించుకున్నాడు. ప్రతి క్యారెక్టర్కు ఇంపార్టెన్స్ ఉండడంతో సినిమా నిడివి ఎక్కువైంది. బాహుబలి తర్వాత రాజమౌళి తీసిన RRR హాలీవుడ్ సెలబ్రిటీస్కు బాగా నచ్చేయడంతో సీక్వెల్ ఉంటుందని అంటున్నారు. అప్పటి వరకు ఆ ఆలోచనే లేదు. కాంతార రిలీజ్ అయి హిట్ అయిన తర్వాత కథ రెడీగా లేదు. సీక్వెల్ తీస్తే క్రేజ్ వస్తుంది, భారీ ఓపెనింగ్స్ వస్తాయన్న ప్లాన్ ఉంది. కాంతార తర్వాత రిషబ్ శెట్టి మరోసారి 2 పార్ట్లతో వస్తున్నాడు. ప్రస్తుతం నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ఛత్రపతి శివాజీ మహారాజ్ బడ్జెట్ 500 కోట్లకు చేరుతోందట. ఒక పార్ట్ అంటే వర్కౌట్ కాదని బడ్జెట్ కవర్ చేయడానికి 2 పార్ట్లు నిర్మిస్తున్నారు. డ్రాగన్ బడ్జెట్ కూడా చేయి దాటిపోయింది. 3 ఏళ్లు సెట్స్ పైనే ఉంటూ 2027 జూన్ 11న థియేటర్స్ లోకి రాబోతోంది. డ్రాగన్ గ్లిమ్స్ లో 2 పార్ట్లుగా సినిమా వస్తుందని చెప్పలేదు. కానీ డ్రాగన్ దురంధర్ను ఫాలో అవుతున్నాడని తెలిసింది. 2 పార్ట్ల షూటింగ్ ఒకేసారి పూర్తి చేసి 3 నెలల గ్యాప్లో దురంధర్ 2ను రిలీజ్ చేసినట్టు డ్రాగన్ 2 పార్ట్స్ ను కూడా విడుదల చేస్తారట. 1996లో వచ్చిన భారతీయుడుకు సీక్వెల్ తీయడానికి 25 ఏళ్లు పట్టింది. భారతీయుడు 2 లెంత్ ఎక్కువ కావడంతో ఓవర్ బడ్జెట్ ను కవర్ చేయడం కోసం భారతీయుడు 3 ప్రకటించారు. శంకర్ అంటేనే ఓవర్ బడ్జెట్ డైరెక్టర్. భారతీయుడు 3 బడ్జెట్ ఎక్కువైందని భారతీయుడు 4 ప్లాన్ చేస్తారేమో చూడాలి. భారతీయుడు 3 ఇప్పట్లో వచ్చేటట్టు కనిపించడం లేదు. 2-3 పార్ట్స్ గా రిలీజ్ చేయడానికి కథ పెద్దది కావడం అనేది చాలా చిన్న రీజన్. బడ్జెట్ పెరిగిపోవడం, ఆల్రెడీ మొదటి పార్ట్ హిట్ అయితే ఈ క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలి అనుకోవడంతో ఒక్కో సినిమాకు 2-3 పార్ట్స్ పుట్టుకొస్తున్నాయి. హరిహర వీరమల్లు 5 ఏళ్లు సెట్స్ పై ఉండడంతో నిర్మాతకు బడ్జెట్ భారం పెరిగిపోయింది. ఒక పార్ట్ పూర్తి చేసి రిలీజ్ చేస్తే వర్కౌట్ కాదు. అందుకే 2 పార్ట్లన్న ఫార్ములాను వాడినా ఫస్ట్ పార్ట్ డిజాస్టర్ కావడంతో 2వ పార్ట్ కు ఛాన్స్ లేదు. ఇక ఓజీ హిట్ కావడంతో ఓజీ 2కు రెడీ అవుతున్నాడు పవన్. ఇక ప్రశాంత్ నీల్ కెరీర్ అయితే సీక్వెల్స్ తో నడిచిపోతోంది. ప్రతి హీరోతోనూ సీక్వెల్ మూవీస్ ప్లాన్ చేయడంతో ప్రశాంత్ నీల్ పై సీక్వెల్ ముద్ర పడిపోయింది. KGF సిరీస్ KGF 2తో అయిపోతుంది అనుకుంటే క్లైమాక్స్ లో 3వ పార్ట్ ఉంటుందని చెప్పి షాక్ ఇచ్చాడు. ప్రశాంత్ నీల్ నుంచి ఏ సినిమా వచ్చినా 2-3 పార్ట్లుంటాయని ఫిక్స్ అయిపోవాల్సిందే. సలార్ టీజర్ రిలీజ్ అయ్యే వరకు సినిమా 2 పార్ట్లుగా వస్తుందని తెలీదు. ఒక పార్ట్ పూర్తి చేయడానికే 2-3 ఏళ్లు తీసుకున్నారంటే ఆటోమేటిక్ గా పార్ట్ 2 ఉన్నట్టే లెక్క. రాజ్యసభను ఒక పార్ట్ తో మొదలుపెట్టి బడ్జెట్ ఎక్కువైపోయిందన్న సాకుతో 2వ పార్ట్ ను ప్రకటించారు. ఫస్ట్ పార్టే చేతులెత్తేయడంతో సీక్వెల్ కదా కంచికి చేరినట్టే. బాక్సాఫీస్ లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. సూర్య నటిస్తున్న తొలి తెలుగు చిత్రం విశ్వనాథ అండ్ సన్స్ నుంచి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. మమితా బైజు హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకుడు. జీవి ప్రకాష్ మ్యూజిక్ ఇచ్చాడు. సినిమా ఆగస్టు 14న థియేటర్స్ లోకి వస్తోంది. జానపద పాటలతో మెప్పించిన నాగదుర్గ ప్రియదర్శి హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది. తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు వంశీరెడ్డి దర్శకుడు. నాగదుర్గ ప్రస్తుతం తమిళంలో లవ్ ఓ లవ్ మూవీ చేస్తోంది. గోపీచంద్ రీతు వర్మ జంటగా నటిస్తున్న సినిమా భరతవర్ష. సంకల్ప్ దర్శకుడు. వీర జయధీర అంటూ సాగే పాటను విడుదల చేశారు. అనుదీప్ దేవ్ మ్యూజిక్ ట్యూన్ ఇవ్వగా చంద్రబోస్ రాశారు.